హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎట్టకేలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. గత 10 రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తమను పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించారు. తొలుత ఇద్దరు కుమార్తెలు తండ్రిని వెతుక్కుంటూ ఆయన నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అయితే వారికి లోపలికి ఎంట్రీ లేకుండా పోయింది. లోపల గేట్లకు తాళాలు వేశారు, లైట్లు ఆఫ్ చేశారు. అర్ధరాత్రి వరకు వేచి చూసిన ఇద్దరు కుమార్తెలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు దువ్వాడ వాణి రంగంలోకి దిగారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దువ్వాడ నివాసానికి చేరుకున్నారు. గేట్లకు తాళాలను బలవంతంగా తొలగించి లోపలకు ప్రవేశించారు. దీనిపై దువ్వాడ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. భార్య పిల్లలపై దాడి చేసినంత పని చేశారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. గత 10 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ స్నేహితులు మాధురి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి మీడియాకు ఈ ఘటన ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. దువ్వాడ కుటుంబ సన్నిహితులు, సామాజిక వర్గ పెద్దలు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా వైసీపీ హైకమాండ్ పట్టకుండా వ్యవహరించింది. అది దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా భావించింది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ వ్యవహరించిన తీరును అంతా గుర్తు చేశారు. ఇది వ్యక్తిగతమైతే మరి పవన్ పై విమర్శలు ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్ వినిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డి భాగోతం బయటపడింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త తెరపైకి వచ్చారు. తన భార్య కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. DNA పరీక్ష చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో వివాదం పెద్దదయ్యింది. విజయసాయిరెడ్డి స్వయంగా విరమణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వకుండా మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి పక్కకు తప్పుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహార శైలి దుమారం రేపింది. తెలుగునాట ప్రముఖ వార్తగా నిలిచింది. సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగింది. వైసీపీపై విమర్శలకు కారణమయ్యింది. దీంతో ఎట్టకేలకు నాయకత్వం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని దువ్వాడకు సూచించినట్లు తెలుస్తుంది. అయితే దువ్వాడ నుంచి సానుకూలత రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకడుగు వేయకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆది నుంచి దువ్వాడ విషయంలో వైసీపీ ఉదాసీనంగా వ్యవహరిస్తూనే ఉంది. దీంతో సీరియస్ గా రాజీనామా కోరిందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దువ్వాడ ఆది నుంచి దూకుడు కలిగిన నేత. ఆ దూకుడే జగన్ వద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజకీయ కారణాలతో జగన్ సైతం దువ్వాడను ప్రోత్సహించారు. జిల్లా పార్టీ నాయకత్వం దువ్వాడ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అదే దువ్వాడ ఫ్యామిలీ ఇస్తూ వైసీపీ పరువు పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ దీనిపై ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని గ్రహించింది. అందుకే జగన్ రాజీనామాకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.